ఒక తండ్రి కొడుకుని తీసుకుని జాతరకు బయలుదేరాడు. తండ్రి ఏమిటంటే జాతరలో ఉన్నటువంటి విశేషాలన్నిటినీ పిల్లవాడితో పంచుకొని ఆనందపరచాలనేటువంటిది తండ్రి యొక్క ఆలోచన. కొడుకు ఆలోచన ఏమిటంటే మా నాన్న జాతరకు తీసుకెళ్తున్నాడు, బోలుడని బొమ్మలు కొనుక్కోవచ్చు, అవన్నీ కూడా మా ఫ్రెండ్స్కి చూపించి మా నాన్న కొన్నాడని చెప్పి ఆనందపడవచ్చు అనేటువంటిది పిల్లవాడి ఆలోచన. సో ఈ రెండు ఆలోచనలతో ఇద్దరు బయలుదేరారు. వీళ్ళిద్దరూ అలా జాతరలోకి ఎంటర్ అయ్యారండి. తండ్రి జాతర యొక్క విశేషాలను వివరిస్తూ మెల్లగా సాగుతున్నాడు ముందుకి. అతని చిన్ననాటి జ్ఞాపకాలు, ఆ జాతరకు సంబంధించినటువంటి ప్రత్యేకతలు చెప్తూ ముందుకు వెళ్తున్నాడు. కొంత దూరం ముందుకు వెళ్ళిన తర్వాత పిల్లవాడికి ఆలోచన వచ్చింది, ఏంటి నాన్న ఇంకా ఏమీ కొనట్లేదు, ఇలా మాటలే చెప్తున్నాడు అని అనుకున్నాడు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత తండ్రికి ఆలోచన వస్తుంది, ఏంటి నా దగ్గర ఉన్నటువంటి డబ్బులతో నా అబ్బాయిని సంతోషపెట్టేటువంటి బొమ్మ ఏది కొనగలను అని తండ్రి ఆలోచన. అది మాట్లాడుకుంటూనే ఈ మనసులో ఈ ఆలోచన రన్ అవుతూనే అలా ముందుకు వెళ్తూ ఉండగా ఒక షాప్ దగ్గర పిల్లవాడు అన్నాడు, నాన్న ఈ బొమ్మ నాకు అందంగా కనిపిస్తుంది, నాకు ఇష్టం అనిపిస్తుంది, ఇది కొనమని అడిగాడు. తండ్రి దాని ధర చూసి అతని జేబులో ఉన్న డబ్బులు గుర్తొచ్చి, ఇది కాదు నాన్న, ముందుకెళ్ళిన తర్వాత ఇంకోటి కొందాంలే అని అన్నాడు. అలా 1-2 సార్లు జరిగిన తర్వాత తండ్రి మనసులో తనను తానే తిట్టుకుంటున్నాడు. పిల్లవాడు అడిగినటువంటి బొమ్మ నేను కొనివ్వలేకపోతున్నాను అని తండ్రి అనుకుంటున్నాడు. కొడుకు అనుకుంటున్నాడు, ఇంకా నా తండ్రి ఈ బొమ్మ కొనలేదు అని కొడుకు అనుకుంటున్నాడు. సో ఇలా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత తండ్రికి అనిపించినటువంటిది, నేను ఏదైతే ఖర్చు పెడుతున్నానో, నేను ఏదైతే డబ్బులు తెచ్చుకున్నానో ఆ డబ్బులు ఇక్కడ ఈ బొమ్మకే ఖర్చు పెడితే తర్వాత ఇంటికి తీసుకెళ్ళడానికి, సరుకులు తీసుకువెళ్ళడానికి ఎలాగా అనేటువంటిది తండ్రి ఆలోచన. అయినప్పటికీ ఏదో ఒక బొమ్మ కొని నా కొడుకుని ఆనందపరచాలి అనేటువంటిది అనుకుంటూ ఉన్నాడు. అదే సమయంలో కొడుకుకి మెల్లగా కోపం ప్రారంభమైంది. నాన్న ఏమీ కొనట్లేదు, కొన్నప్పుడు నన్నెందుకు ఈ జాతరకు తీసుకురావడం అని చిన్నగా కోపం మొదలైనటువంటి సందర్భంలో తండ్రికి సంబంధించినటువంటి ఒక స్నేహితుడు అక్కడికి రావడం జరిగిందండి. అప్పుడు ఆయనతో మాట్లాడుతూ తండ్రి కొడుకుని పట్టుకున్నటువంటి చెయ్యి వదిలేశాడు. సో కొడుకేమో ఈ బొమ్మల ఆలోచనలో ఉండి అలా తెలియకుండానే ముందుకు సాగిపోయాడు. కొంత దూరం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు చూస్తే వెనక్కి తిరిగి చూస్తే నాన్న లేడు. ఒక్కసారిగా కొడుకుకి భయం మొదలైంది, కళ్ళలో నీళ్లు తిరిగాయి, వెంటనే ఏడుపు వచ్చేసింది. ఒక్కసారిగా గుక్క పెట్టి ఏడవడం మొదలు పెట్టాడు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ చూసి ఎందుకు బాబు ఏడుస్తున్నాడని ఆ జాతర నుంచి కొంచెం పక్కకి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. ఏం నాన్న ఎందుకు ఏడుస్తుంటే మా నాన్న కావాలని ఏడుస్తున్నాడు. వాళ్ళందరూ కొన్ని బొమ్మలు తీసుకొచ్చి బొమ్మలతో ఆడుకుని నాన్న వస్తాడు, నాకు బొమ్మలు వద్దు, మా నాన్నే కావాలన్నాడు. కొన్ని తినేవి తీసుకొచ్చి తినుబండారాలు తీసుకొచ్చి ఇది తిను నాన్న వస్తాడని చెప్తున్నాడు. అయినా నాకు వద్దు, నాకు నాన్నే కావాలని ఏడుస్తున్నాడు. అంటే అప్పటి వరకు నాన్న మీద కోపం ఉన్నటువంటి ఆ పిల్లవాడు నాకు నానే కావాలి, ఆ బొమ్మలు వచ్చినా తినుబండారాలు వచ్చినా ఐస్ క్రీములు తీసుకొచ్చినా నాకేమీ వద్దు అని గుక్క పెట్టి ఏడుస్తూనే ఉన్నాడండి. అదే సమయంలో తండ్రి అండి, అప్పటి వరకు ఉన్నటువంటి జాతరలో జనం పెరిగిపోయారు. సో కొడుకేమో తీసుకొచ్చిన కొడుకు కనిపించట్లేదు. అతను కూడా ఎంతో ఆందోళనతో ఎక్కడున్నావు నాన్న అని అరుచుకుంటూ అతను వస్తూ ఉన్నాడు. ఎక్కడో ఆ సౌండ్ అతని చెవిలో, అబ్బాయి చెవిలో పడింది, మా నాన్న ఎక్కడో ఉన్నాడు అని. అలా వెతుకుతూ ఉండగా నాన్న వస్తూ ఉండడం కనిపిస్తే అక్కడి నుంచి ఉవ్వెత్తున వచ్చి తండ్రిని వచ్చి కౌగిలించుకున్నాడండి. సో పట్టుకున్న తర్వాత, నాన్న ఎందుకు వెళ్ళిపోయావు నాన్న, నా చెయ్యి వదలొద్దు నాన్న అని ఎక్కి ఏడవటం మొదలు పెట్టాడండి. పర్వాలేదు నాన్న, బొమ్మలు కొనుక్కుందాం పదలే, కలిసాం కదా అంటే, ఏమి వద్దు నాన్న, నాకు బొమ్మలు ఏమి వద్దు, ఎప్పుడు నా చెయ్యి వదలకు నాన్న, నేను నీతోనే ఉంటాను, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు నాన్న, నాకు ఇంకేమి వద్దు నువ్వు తప్ప అని నాకు బొమ్మలు వద్దు ఏమి వద్దని పట్టుకున్నాడండి తండ్రిని. ఇక్కడ ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన నాగరాజు గారు, నానంటే ఒక భరోసా అండి, నానంటే ధైర్యం, నానంటే సోషల్ ఇమేజ్ అండి.